హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే పెసర పునుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక 15 పెసర పునుకులు మీడియం సైజు ఉన్న పునుకులు తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ పునుకుల్ని 4 ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒక్కొక్క పునుకుని 4 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి జార్లో. అలాగే అన్నీ కూడా 4 ముక్కల కింద ఒక్కొక్క పునుకుని 4 ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లో ఒక 2 తిప్పులు తిప్పుకుంటే ఇలా బరకగా పౌడర్ వస్తుందండి. ఆ పునుకుల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకున్నాం కదండి. తర్వాత ఒక టమాటో, చిన్న మీడియం సైజు ఉన్న టమాటో ముక్కలుగా చేసి వేసాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ముక్కలు వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనకు పునుకుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. తర్వాత కారం కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి. అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మొత్తం కలిపే విధంగా చూస్తే ఇలా కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు ముందుగా కొన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి పెసర పునుకుల మిక్చర్ రెడీ అవుతుందండి. ఇలా కొత్తిమీరతో